నమస్తే వెల్కమ్ టు బిజినెస్ లైవ్ నేను జ్యోత్స్నా వరుసగా 3 రోజుల నుండి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్లో నెగటివ్ ట్రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్నటి మార్కెట్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే సెన్సెక్స్ ముఖ్యంగా నిన్న కాస్త మెరుగ్గానే కనిపించింది. కాస్త చివరాఖరికి వచ్చేసరికి ఒకానొక స్థాయిలో గరిష్ట స్థాయిని తగిలింది. ఆ తర్వాత నష్టాలతోనే క్లోజ్ అయింది. ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. 131 పాయింట్లు నష్టపోయి 29,576 వద్ద క్లోజ్ కాగా, ఇక నిఫ్టీ చూసుకున్నట్లయితే 17 పాయింట్స్ నష్టపోయి 9,181 వద్ద క్లోజ్ అయింది. రైట్ నౌ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 9,189 వద్ద కంటిన్యూ అవుతుండగా, బీఎస్సీ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 46 పాయింట్ల లాభంతో 29,621 వద్ద కంటిన్యూ అవుతోంది. రైట్, మరి ఇవాల్టి మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, నిన్న నష్టాలు రావడానికి కారణం ఏంటి, అదేవిధంగా కాలర్స్ అడిగేటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. అండ్ చెప్పండి, గత 3 రోజులుగా కంటిన్యూస్గా నష్టాలనే చూస్తున్నాయి మార్కెట్స్. ఒకానొక స్థాయిలో గరిష్టాన్ని తగిలింది ఇంట్రోడ్ అయింది, బట్ చూసుకున్నట్లయితే చివరాఖరిలో మాత్రం నష్టాలతోనే, స్వల్ప నష్టాలతోనే క్లోజ్ అయింది. వాట్ ఇస్ ద రీజన్ సార్? మార్కెట్స్ మనం నేను చెప్పుకున్నట్లే ఒక నేరో రేంజ్ వరకు కదలాడింది. ముఖ్యంగా చూస్తే రిజల్ట్ సీజన్ ప్రారంభం కానున్నందువల్ల కొద్దిగా మార్కెట్స్ కాషియస్గా బిహేవ్ చేస్తున్నాయని చెప్పవచ్చు. సో మార్కెట్స్లో ఇదే రేంజ్లో ఈ వీక్ అంతా కూడా ఒక నేరో రేంజ్లో కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే Q4 రిజల్ట్స్ అంటే ఇప్పటివరకు మార్కెట్స్లో పెద్దగా మార్కెట్స్ని ఉత్తేజపరిచే పరిణామాలు ఏం లేవు. సో Q4 రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న దానిపైన సందిగ్ధత నెలకొందనమాట. ఉందన్నమాట. సో Q3 రిజల్ట్స్ మనం చూసాము, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల మిక్స్డ్గా ఉన్నాయి. సో Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్న అనుమానాల మధ్య, ఒకవేళ రిజల్ట్స్ బాగాలేకపోతే మార్కెట్స్ ఫాలో అవుతాయి అన్న అనుమానాల మధ్య సో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ చాలా కాషియస్గా ఉన్నందువల్ల మార్కెట్స్లో కొనుగోళ్లు తగ్గాయి అనమాట. అదేవిధంగా నిన్న చూస్తే ఎఫ్ఐలు కూడా భారీగానే అమ్మటం జరిగింది. దాదాపు 400-500 crores వర్త్ షేర్స్ నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు. అయితే డిఐఎస్ మాత్రం కొద్ది మొత్తంలో షేర్లు కొనుగోలు చేశారు. సో దానివల్ల మార్కెట్స్ భారీగా నష్టపోకుండా ఒక మిక్స్డ్ ట్రెండ్ వెలువడింది. సో ముఖ్యంగా చూస్తే ఒక నేరో రేంజ్లోనే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కదలాడాయి. సో ఈ వీక్ అంతా కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం చూసాము, గత 2 years నుంచి కూడా 9,000 అబోవ్ సస్టైన్ అయ్యి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడల్లా మార్కెట్స్లో సెల్లింగ్ వస్తుందన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ జరిపి ప్రాఫిట్ బుకింగ్స్ జరుపుతున్నారని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటంటే, లోయర్ లెవెల్స్లో వచ్చినప్పుడు అంటే చిన్న చిన్న కరెక్షన్స్ యూజ్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్ బై చేసి లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం గతంలో రికమెండ్ చేసిన సెక్టర్స్ అదేవిధంగా స్టాక్స్ను ఫాలో అయ్యి అటువంటి స్టాక్స్లో పొజిషన్స్ తీసుకుంటే నియర్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు రవి వర్మ గారు నెల్లూరు నుంచి. రవి వర్మ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఈక్విటాస్ 130లో బై చేశాను, బలరాంపూర్ పిన్ని 136లో బై చేశాను, కంటిన్యూ చేయమంటారు? ఈక్విటాస్ హోల్డింగ్ చూస్తే పాజిటివ్గా ఉందండి. అయితే హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. 180 లెవెల్స్ నుంచి దీనికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు. సో ఫండమెంటల్స్ వైజ్గా చూసినా, అదేవిధంగా మేనేజ్మెంట్ వైజ్గా చూసినా మంచి కంపెనీ అనమాట. సో ఫైనాన్స్ కంపెనీస్లో ఇది ఒక మంచి కంపెనీ. సో దీన్ని మనం ఎవ్రీ డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు అండి. 1 year టైం ఫ్రేమ్తో ఉన్నట్టయితే 200 రూపీస్ని కూడా టచ్ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకోండి. అదేవిధంగా షుగర్ స్టాక్స్ కూడా లాస్ట్ Q3లోనూ అంతకుముందు 2 quartersలోనూ మంచి రిజల్ట్స్ చూపించాయి షుగర్ కంపెనీలన్నీ కూడా. సో ఈ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్ ప్రైసెస్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా కేన్ అవుట్పుట్ కూడా తగ్గినట్టు మనకు వార్తలు వచ్చాయి. సో దాని నేపథ్యంలో షుగర్ స్టాక్ కంపెనీస్ ఈ Q4లో కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే షుగర్ స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే Q4 రిజల్ట్స్ చూడాలన్నమాట. Q4 రిజల్ట్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు 2 స్టాక్స్ని కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ శోభ హైదరాబాద్ నుంచి అండి. శోభ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్కా ల్యాబ్స్, జేకే పేపరు, పతంజలి ఆయుర్వేద తీసుకోవచ్చా అండి ఈ లెవెల్లో? ఇప్కా అదేవిధంగా జేకే పేపర్స్ 2 మీ దగ్గర ఉన్నాయండి? జేకే పేపర్ ఉందండి. ఓకే, సో ఇప్కా ల్యాబ్స్ ఉందా మీ దగ్గర? లేదండి, కొందామని. సో జేకే పేపర్స్ ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే పేపర్ కంపెనీస్ కూడా లాస్ట్ 3 quarters నుంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. పేపర్ ఇండస్ట్రీ టర్న్ అరౌండ్ అయిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే జేకే పేపర్ నిన్న కూడా పెరిగింది, ఇవాళ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రిజల్ట్స్ కూడా బాగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పేపర్ స్టాక్స్ ఏవైనా మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా పతంజలి ఆయుర్వేద అనేది లిస్ట్ కాలేదు, అది ప్రైవేట్ కంపెనీ. సో దాని షేర్స్ ఏవి లిస్ట్ కాలేదు కాబట్టి మీరు అది కొనలేరు. అదేవిధంగా ఇప్కా ల్యాబ్స్ లాంటి ఫార్మా స్టాక్స్, ఇప్కా ల్యాబ్స్ మంచి కంపెనీ, దాన్ని మీరు బై చేయొచ్చు. అదేవిధంగా ఫార్మా కౌంటర్స్లో అరబిందో ల్యాబ్స్,
న్యూల్యాండ్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్, అదేవిధంగా స్మాల్ ఫార్మా కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు బై చేయొచ్చు. అదేవిధంగా దివీస్ ల్యాబ్స్ కూడా నిన్న కొద్దిగా పాజిటివ్ న్యూస్తో పెరిగింది. అటువంటి స్టాక్స్ని మీరు డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ధనుంజయ్ గారు హైదరాబాద్ నుంచి అండి. ధనుంజయ్ గారు. హలో మేడం, నా పేరు ధనుంజయ్ అండి. నేను సునీల్ హైటెక్ 30,000కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, చేయొచ్చండి? సునీల్ హైటెక్ నిన్న పెరగటం చూసామండి, నిన్న షార్ప్గా పెరిగింది. సో సునీల్ హైటెక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, మీరు బై చేసుకోవచ్చు ఈ లెవెల్స్లో. అయితే ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో, ఎందుకంటే 30,000 షేర్లు కొందాం అనుకుంటున్నారు కాబట్టి ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరు బై చేయదలుచుకుంటే ప్రస్తుతం ఉన్న ఈ లెవెల్లో కొన్ని స్టాక్స్ బై చేయండి. అదేవిధంగా రిజల్ట్స్ చూసి రిజల్ట్స్ తర్వాత కూడా కొన్ని స్టాక్స్ బై చేయండి. అలా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. కంపెనీ వైజ్గా చూస్తే మంచి కంపెనీ, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనండి. రమేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అనిల్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పోర్ట్ఫోలియోలో రెడీమేడ్ గార్మెంట్స్ కంపెనీ స్టాక్స్ అసలు ఏమీ లేవండి. లాంగ్ టర్మ్ కోసం అది పెట్టుకోమంటారా వద్దంటారా? ఒకవేళ చేసుకోవాలంటే ఒక కంపెనీ నేమ్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేయరా లాంగ్ టర్మ్ కోసం సార్? రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ లాస్ట్ 1 year నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో టెక్స్టైల్స్ రంగంలో ఉన్నటువంటి రీటైల్ స్టాక్స్ మామూలుగా చూస్తే మనకి ఇప్పుడు ట్రెంట్ లాంటి కంపెనీస్, ఎందుకంటే రీటైల్ కౌంటర్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ట్రెంట్ లాంటి కౌంటర్స్లో మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. టాటా గ్రూప్ చెందినటువంటి ఫ్యాషన్ రీటైల్ కంపెనీ అనమాట. సో వాళ్ళు టెక్స్టైల్స్ కిందకే వస్తుంది అది కూడా. అదేవిధంగా కీటెక్స్ గార్మెంట్స్ లాంటి స్టాక్స్ను మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. అది హై లెవెల్ నుంచి బాగా ఫాల్ అయిందనమాట. సో మరికొంత ఫాల్ అయితే అది 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి కీటెక్స్ గార్మెంట్స్, అది కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదన్నమాట, సో ఈ ఇయర్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆయన లాంగ్ టర్మ్ అడిగాడు, మరి షార్ట్ టర్మ్ వాటిలోకి అంటే ఇన్వెస్టర్స్కి ఏది బాగుంటుంది? షార్ట్ టర్మ్ చూస్తే మనం ఒకవేళ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు షార్ట్ టర్మ్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్కు బై చేయొచ్చు. అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లో ఉన్నటువంటి స్టాక్స్ కూడా బై చేయొచ్చు. సో ర్యాలీలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, అంటే లాభాలు రాని వాళ్ళు డిక్లైన్స్లో, అంటే ఎందుకంటే మార్కెట్స్ ఫర్దర్గా అంటే 1-2-3 years బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా ఇండియన్ ఎకానమీ కూడా బాగానే ఉంది. అదేవిధంగా కన్జంప్షన్ కూడా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్లో ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. అదేవిధంగా డిఐఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పెట్టుబడులు పెడుతున్నారు. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా ఈ మధ్య స్టాక్ మార్కెట్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్లో బై చేస్తున్నారు. కాబట్టి మార్కెట్స్ కంటిన్యూస్గా పెరిగే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లో ఉన్నటువంటి మంచి క్వాలిటీ స్టాక్స్, అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ డిక్లైన్స్లో ఎవరీ కరెక్షన్స్లో బై చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది నియర్ టర్మ్లో. ఓకే, కాలర్ ఉన్నారండి మూర్తి నెల్లూరు నుంచి. మూర్తి గారు. అవునండి, గ్లోబల్ ఆఫ్ షోర్ అండి. బై చేశారా మీరు? బై చేస్తామండి, 60లో అండి. గ్లోబల్ ఆఫ్ షోర్ ప్రస్తుతం అయితే ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ నిన్న బాగానే పెర్ఫామ్ చేశాయండి. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు కూడా నిన్న బాగానే పెర్ఫామ్ చేశాయి. మీరు హోల్డ్ చేయొచ్చండి, ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ మూమెంట్స్ ఎలా ఉంటున్నాయి? ఇక గోల్డ్ అండ్ అంటే మనం మామూలుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేసినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య గోల్డ్ ఈటీఎఫ్లలో కూడా ఎక్కువ అన్వైండింగ్స్ కనిపిస్తున్నాయని మనం న్యూస్ చూసామన్నట్టు పేపర్స్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే గోల్డ్ ఒక కన్సాలిడేషన్ మొమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ ప్రీసియస్ మెటల్స్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కంటే కూడా స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్లో క్వాలిటీ స్టాక్స్ బై చేయొచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా సిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాల్ ఇన్వెస్టర్స్, అదేవిధంగా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అనిల్ గారు, అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. అనిల్ కుమార్ గారు. హలో సార్, చెప్పండి. ఇది హ్యూమన్ లాజిస్టిక్స్ అండ్ ఆల్ కార్గో ఉంది మా దగ్గర. అంటే లాస్ట్ 1 month నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో హ్యూమన్ లాజిస్టిక్స్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే 10,000 shares అట్లా ఉన్నాయి. ఏం చేయమంటారు అంటే? స్నోమెన్ లాజిస్టిక్స్ చూస్తే లాస్ట్ 1 year నుంచి కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదండి ఈ స్టాక్. సో దీనికి కారణం ఏంటంటే రిజల్ట్స్ బాగా లేకపోవడం. Q3 రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో Q4 రిజల్ట్స్ బాగా ఉంటే ఈ స్టాక్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినట్టయితే మళ్ళీ 90 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 90 రూపీస్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇదే లెవెల్స్లో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. రిజల్ట్స్ బాగుంటే మరికొంత పొజిషన్ తీసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఆల్కార్గో లాజిస్టిక్స్ కూడా మంచి స్టాకేనండి. అయితే జిఎస్టీ న్యూస్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం కనిపించింది. సో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ త్వరలో ఉంది కాబట్టి జిఎస్టీ ఇంప్లిమెంట్ అయితే ఈ లాజిస్టిక్స్ కంపెనీస్ బాగా లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి లాజిస్టిక్స్ స్టాక్స్ను 1-2 years పర్స్పెక్టివ్తో మీరు బై చేయొచ్చు, లాంగ్ టర్మ్స్ కోసం పెట్టుకోవచ్చు. ఈ స్నోమెన్ లాజిస్టిక్స్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి.
ఓకే, చంద్ర గారు ఉన్నారండి కడప నుంచి. చంద్ర గారు మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం HGVN TCA ఫైనాన్స్ మేడం ఇవి లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? ఫస్ట్ ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్పరా? SGVN ఫుల్ నేమ్ చెప్తారా? అయ్యలేదు సార్ కరెక్ట్గా స్టాక్ కొన్నా అది. ఓకే, ఎంతలో కొన్నారు అది? సార్ అది 36లో ఉన్నా సార్. ఎస్జీ అంత ప్రామినెంట్ నేమ్ కాదండి, అది నేను ట్రాక్ చేయలేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిగారు, అది మంచి స్టాక్, ఫండమెంటల్స్ వైజ్గా మంచిది. అయితే వాల్యూమ్స్ పెద్దగా లేవండి దీంట్లో. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్లో మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫండమెంటల్స్ వైజ్గా అదేవిధంగా మేనేజ్మెంట్ వైజ్గా మంచి కంపెనీ ఇది, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని హోల్డ్ చేయొచ్చు మీరు. ఓకేనండి. అనిల్ గారు ఇప్పుడు సెక్టార్స్ వైజ్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయండి? సెక్టర్స్ వైజ్ చూస్తే ఈ మధ్యకాలంలో అన్ని సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. జిఎస్టీ న్యూస్ వచ్చినప్పుడు ఈ లాజిస్టిక్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. అయితే మెటల్స్ అండ్ నిన్న మెటల్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. స్టీల్ కౌంటర్స్ కూడా నిన్న మూమెంటం కనిపించింది. అయితే నిన్న బ్యాంక్ స్టాక్స్ పెద్దగా ఫాల్ కాలేదు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటే కూడా నిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొద్దిగా మూమెంటం కనిపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI లాంటి స్టాక్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే కూడా ఇండిసెస్లో బ్యాంకింగ్ ఇండెక్స్ పెద్దగా నష్టపోలేదు కానీ మ్యూటెడ్గా ఉందన్నమాట. సో మార్కెట్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి మార్నింగ్ కంటే. సో బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తే మార్కెట్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ చేస్తే మన మార్కెట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి Q4 రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ సీజన్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ కొద్దిగా ఆశీస్సు వ్యవహరిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. పర్టికులర్లీ స్మాల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, వేదకుమార్ గారు ఉన్నారండి కుప్పం నుంచి. వేదకుమార్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా దగ్గర బాటా ఇండస్ట్రీస్ మళ్ళీ పోతే SR ఆయిల్ రెండు ఉండాలి మేడం. అవి రెండు ఉంచుకోవచ్చా, అమ్మేయచ్చా? రెండు ఎంతలో బై చేశారండి? బాటా వచ్చింది 150లో బై చేశాము. SR ఆయిల్ IPOలో బై చేశాను సార్. SR ఆయిల్ ప్రస్తుతం మాత్రం లిస్ట్ కావట్లేదండి. SR ఆయిల్ కొటేషన్ కనిపించట్లేదు. బాటా మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి. బాటా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. Q4 రిజల్ట్స్ బాగుంటే ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచి కంపెనీ బాటా, ఫండమెంటల్స్ బాగున్నాయి. అదేవిధంగా టెక్నికల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మీరు హోల్డ్ చేయండి బాటా. అండ్ నెక్స్ట్ లోహిత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అండి. లోహిత్ రెడ్డి గారు. హలో మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లక్ష్మీవిలాస్ బ్యాంక్ అండ్ వర్ధమాన్ పాలిటెక్స్ దాని గురించి హోల్డ్ చేయొచ్చా? రెండు మంచి కంపెనీలు అండి, రెండు హోల్డ్ చేయండి మీరు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ స్మాల్ క్యాప్ బ్యాంక్ అండి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అదేవిధంగా స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మనం నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవి టేక్అవుట్ టార్గెట్స్గా ఉన్నాయన్నమాట. బ్యాంకింగ్ సెక్టర్ ఒక కన్సాలిడేషన్లో ఉన్నందువల్ల బ్యాంక్స్లో మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ న్యూస్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఫర్దర్గా టేక్ ఓవర్ టార్గెట్స్గా ఉన్నందువల్ల ఈ స్టాక్స్లో మొమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్లీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి బ్యాంకు, దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక గురువారం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనేవి మార్కెట్పై ఎటువంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి? నిన్న మనం చూస్తే నిన్న ట్రేడింగ్లో ఇన్ఫోసిస్, TCS అదేవిధంగా విప్రో లాంటి లార్జ్ క్యాప్ IT స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ కనిపించింది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేకపోవడం, అదేవిధంగా Q4 కూడా వాళ్ళ గైడెన్స్ కూడా మ్యూటెడ్గా ఇవ్వడం వల్ల ఇన్ఫోసిస్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కూడా బాగా ఫాల్ అయింది. సో ఒక కన్సాలిడేషన్ నడుస్తుంది అనమాట. సో ఈ క్వార్టర్లో వాళ్ళు మార్కెట్ అంచనాల కంటే మిన్నగా అంటే ఎక్కువగా రిజల్ట్స్ పోస్ట్ చేయగలిగితే మాత్రం ఇన్ఫోసిస్లో అప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగిలిన IT స్టాక్స్ పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి IT స్టాక్స్ విషయంలో కొద్దిగా అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన కూడా కనిపిస్తుంది. ఓకే, రమేష్ గారు ఉన్నారండి సిరిసిల్ల నుంచి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నేను ఒకటి మార్క్సన్ ఫార్మా తీసుకున్నాను సార్. హలో, చెప్పండి. మార్క్సన్ ఫార్మా తీసుకున్నాను సార్. ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అయినా సార్, అది ఫండమెంటల్ గా ఫ్యూచర్ బాగుంటుందా, ఇన్ ఫ్యూచర్ లో బాగుంటుందా లాంగ్ టర్మ్ గా, అలాగే NCC రెండు బాగుంటాయా సార్ అని అడుగుతున్నాను సార్. ఎంతలో బై చేశారు మార్క్సన్ 52లో బై చేసిన సార్. లాంగ్ పీరియడ్ ఉంచుకుంటే ఎంత ప్రైస్ పోతుంది, లాంగ్ పీరియడ్ మంచిదేనా సార్? అలాగే NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. ఓకే, రెండు మంచి కంపెనీలేనండి. సో మార్క్సన్స్ నిన్న బాగా పెరిగింది.
సో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఇయర్లీ హైలో ఉందన్నమాట, దాదాపు 58 రూపీస్ దగ్గర ఉంది. సో ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 60 లెవెల్స్ని అధిగమిస్తే ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒక కన్సాలిడేషన్లో ఉందన్నమాట, ఒక కన్సాలిడేషన్ బ్రేక్ అయింది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ, మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్సీసీ కూడా మంచి కంపెనీ. ఎన్సీసీ కూడా చాలా రోజుల నుంచి ఇన్వెస్టర్స్ని పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నటువంటి స్టాక్ అనమాట. సో ఎన్సీసీ కూడా ఈ లెవెల్స్లో ఒక కన్సాలిడేషన్లో ఉందనే మనం చెప్పుకోవచ్చు. కన్సల్టేషన్ బ్రేక్ అయితే కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయితే ఈ స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. కంపెనీ వైజ్గా మంచి కంపెనీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలన్నీ కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్వెస్టర్స్కి. సో మీరు హోల్డ్ చేయొచ్చు, రెండు స్టాక్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు. లక్ష్మణ్ రావు గారు ఉన్నారండి సికింద్రాబాద్ నుంచి. లక్ష్మణ్ రావు గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి అనిల్ గారిని. జిఎండిసి 22-25 అమ్మాను, మళ్ళీ ఎప్పుడు పోతాను? జిఎండిసి బై చేశారా మీరు? అమ్మాను. మళ్ళీ ఈ లెవెల్స్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారా? మళ్ళీ ఎప్పుడు బై చేయాలి? జిఎండిసి ఫండమెంటల్స్ పరంగా పర్వాలేదండి. ఇది 2 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ, 7 రూపీస్ ఈపీఎస్ ఉంది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగినట్టయితే ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇయర్లీ హై వచ్చి 131 రూపీస్. సో నియర్ టర్మ్లో 130 రూపీస్ అధిగమిస్తే మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో 110 లెవెల్స్లో దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కల్పిస్తుంది. ఆ లెవెల్స్లో మీరు బై చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామ్ గారు నెల్లూరు నుంచి ఉన్నారు. రామ్ గారు ఫస్ట్ వచ్చి సిఎట్ ఎప్పుడు సెల్ చేయొచ్చు, బ్రూక్లైన్ చేయొచ్చు. రెండోది వచ్చి కోటక్ మహీంద్ర, హావెల్స్, అమల్, ఈ 3 ఎప్పుడు కొనొచ్చు? అసలు మంచి స్టాక్స్ ఏనా తీసుకోవడానికి? కోటక్ మహీంద్ర, హావెల్స్ 2 మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. రెండింటిని మీరు ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. అమల్ అనేది మాత్రం డైస్ అండ్ పిగ్మెంట్స్కి సంబంధించిన కంపెనీ. డైస్ అండ్ పిగ్మెంట్స్కి సంబంధించిన కంపెనీలన్నీ లాస్ట్ క్వార్టర్ బాగా రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో నియర్ టర్మ్లో కూడా ఈ స్టాక్స్ బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో అమల్ లాంటి కంపెనీస్ మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా సిఎట్ చూస్తే ప్రస్తుతం 1389 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో ఈ సిఎట్ను కూడా మీరు ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో నియర్ టర్మ్ చూస్తే 1400 రూపీస్ దగ్గర దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో 1400 అధిగమిస్తే మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 1300 రూపీస్ దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ గుప్తా గారు విశాఖపట్నం నుంచి ఉన్నారండి. గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, నేను గ్రాన్యూల్స్ ఇండియా లెవెల్స్ కావాలి, ఎందుకంటే 140లో ఉంది, అది అమ్మేస్తే బెస్టా లేదంటే ఇప్పుడు పర్చేజ్ చెయ్యొచ్చా? అసలు సిండికేట్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంక్ 2 కూడా అట్లానే ఐడిఎఫ్సి రూపీస్లోనే మేకొచ్చినట్టు అట్లానే ఉంటుంది. అది ఆ సిండికేట్ బ్యాంకు కూడా ఈ 2 పోస్టులు ఏం చేయొచ్చు? ఇవి అమ్మేసి ఇంకో దేంట్లోనే వెళ్ళొచ్చా? అది మనం సిండికేట్ బ్యాంకు, అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ అన్నారు మీరు. సో ఈ రెండింటిలో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, ఎందుకంటే అవి పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. సిండికేట్ బ్యాంక్స్ ఈ రెండింటిలో కొద్దిగా పర్వాలేదు, లాస్ట్ క్వార్టర్ బాగానే రిజల్ట్స్ ఇచ్చినట్టుంది. ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగా ఉంటే ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా ఈ రెండింటిని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, సిండికేట్ బ్యాంక్ కానీ ఐడిబిఐ కానీ ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్లో బాగా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి ఎస్ బ్యాంక్ను మీరు బై చేయండి. మనం ఎస్ బ్యాంక్ 1000 లెవెల్స్లో రికమెండ్ చేయడం జరిగింది. ఎవ్రీ డిక్లైన్స్లో బై చేసుకోవడం మంచిదని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం 1600 రూపీస్ దగ్గర ఉంది. ఈ లెవెల్స్లో కూడా ఎస్ బ్యాంక్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు. సో కొద్దిగా ప్రైస్ విధంగా చూస్తే కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్ బ్యాంక్ని ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. నియర్ టర్మ్లో 2000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ ఎస్ బ్యాంక్. అదేవిధంగా గ్రాన్యూల్స్ ఇండియా అన్నారు. గ్రాన్యూల్స్ ఇండియా చాలా రోజుల నుంచి ఒక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. సో Q4 రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది. Q4 రిజల్ట్స్ బాగా ఉన్నట్టయితే ఇది 150 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వెంకటేష్ గారు బెంగళూరు నుంచి ఉన్నారు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. పీవీఆర్ ఈ రేంజ్లో బై చేస్తాను షార్ట్ టర్మ్. పీవీఆర్ పర్వాలేదండి, మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ. ప్రస్తుతం చూస్తే 1546 దగ్గర ఉందన్నమాట, ఇయర్లీ హైస్కి దగ్గరలో ఉంది. సో ఈ స్టాక్ను కూడా మీరు ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయండి. ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫండమెంటల్స్ బాగున్నాయి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో మీరు ఎవ్రీ డిక్లైన్స్లో ఈ స్టాక్ బై చేయండి. సిప్ మోడ్లో బై చేసినా కూడా నియర్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రస్తుతం అయితే ఇయర్లీ హైలో ఉందన్నమాట. నియర్ టర్మ్లో 1600 అధిగమిస్తే మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. 1500 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే అండి, సాయి గణేష్ ఉన్నారు సూర్యాపేట నుంచి. సాయి గణేష్ గారు హలో, గుడ్ మార్నింగ్ సార్.
చెప్పండి. ఇది విస్టా ఫార్మా అది 42లో కొన్నాను సార్. ఇప్పుడు అమ్ముకోవచ్చా ఉంచుకోవచ్చా సార్? ఇది ఫండమెంటల్ ఎట్లుంది, తర్వాత టెక్నికల్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? విస్టా ఫార్మా ప్రస్తుతం చూస్తే ఫండమెంటల్స్ అంత అట్రాక్టివ్గా లేనప్పటికీ ఈ స్టాక్లో మొమెంటం కనిపిస్తుంది అనమాట. సో ఇవాళ కూడా దాదాపు 5% పెరిగింది, అప్పర్ సర్క్యూట్ లెవెల్స్కి దగ్గరలో ఉందన్నమాట ఇది. సో మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికైతే, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి కొన్ని స్టాక్స్. సో మొమెంటం ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో ప్రస్తుతానికైతే హోల్డ్ చేసి ఉంచండి. సో హయ్యర్ లెవెల్స్లో వచ్చినప్పుడు దీంట్లోంచి బయటపడి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి ఫార్మా స్టాక్స్, న్యూలాండ్ ల్యాబ్స్ కానీ అదేవిధంగా అరబిందో ల్యాబ్స్ కానీ అటువంటి స్టాక్స్లో బై చేయడం బెటర్. దీంట్లో ప్రస్తుతానికైతే హోల్డ్ చేసి ఉంచండి, మరో 10% వరకు పెరిగే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా పర్టికులర్ ఏవైనా ట్రేడ్స్ మీరు రికమెండ్ చేస్తారా? పర్టికులర్ చూస్తే ఇవాళ లాస్ట్ 3 days నుంచి మార్కెట్స్ కొద్దిగా చిన్నపాటి కరెక్షన్ ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ చూసాం మనం, మార్నింగ్ ఫ్లాట్గా ఉన్నటువంటి మార్కెట్స్ ప్రస్తుతం కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పవర్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం ఉంది ఈరోజు. టాటా పవర్ లాంటి స్టాక్స్ బై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే నిన్న నష్టాలకు కారణం ఏంటి అండ్ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయి, అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు కనుక ప్రజెంట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 9119 వద్ద కంటిన్యూ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 96 పాయింట్ల లాభంతో 29672 వద్ద కంటిన్యూ అవుతోంది. ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్. చూస్తూనే ఉండండి HMTV.